హైదరాబాద్ శివారులో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డాయి. 4 రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాను అధికారులు సేకరించి బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం జరుగుతుందని లబోదిపోమంటున్నారు. మరోసారి శాంపిల్స్ను అధికారులు సేకరించారు. కోడిగుడ్లు కూడా ఎవరికీ అమ్మద్దని పౌల్ట్రీ యజమానులకు అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారులో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డాయి. 4 రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను అధికారులు సేకరించి బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరుగుతుందని లబోదిపోమంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలకెళ్ళి బర్డ్ ఫ్లూ అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న అబ్దుల్లాపూర్ మెటల్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెటల్ మండలంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్ కు అయితే బర్డ్ ఫ్లూ సోకడంతో అయితే కొన్ని వేల కోళ్లు అయితే మరణించినాయని తెలుస్తా ఉంది. అయితే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ లో గత 20 రోజుల క్రితం కొన్ని కోళ్లు మరణించడంతో అతనైతే అధికారులకు సంప్రదించడం జరిగింది. అయితే టెస్టింగ్ కు తీసుకెళ్లిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ టెస్టింగ్ కు తీసుకెళ్లిన అధికారులు అయితే నిన్న వచ్చేసి బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. బర్డ్ ఫ్లూ సోకిందన్న సమాచారంతో దాదాపుగా 30 నుంచి 40 వేల అక్కడ కోళ్లు అయితే పౌల్ట్రీ ఫార్మ్ కెపాసిటీ వెళ్ళి దానికి సంబంధించిన కోళ్లన్నింటినీ కూడా చనిపోయిన కోళ్లతో పాటు బ్రతుకున్న కోళ్లను కూడా పొడిక తీసి జేసీబీ సహాయంతో పొడిక తీసి అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. అయితే దీంతో అతనికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి అయితే పౌల్ట్రీ ఫామ్ సంబంధించిన ఎగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ దానికి సంబంధించి కూడా బయటకు ఎక్కడికి కూడా అమ్మకూడదు, ఇలాంటివి కూడా అమ్మకాలు అయితే చేయకూడదు. దాంతో ప్రజలకైతే ఆరోగ్యానికి ముప్పు వాటిస్తుందని చెప్పేసి అధికారులు అయితే సూచించడం జరిగింది. వాటిని కూడా డిస్పోజల్ చేసి అయితే జేసీబీ సహాయంతో భూమిలో పాతిపెట్టాలని అయితే చెప్పడం జరిగింది. అనంతరం దీంట్లో రీసెంట్ గా అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మార్చి 16వ తారీఖు ఒక 2 సంవత్సరాల పాప అయితే బర్డ్ ఫ్లూకి అయితే బలైపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో అప్రమత్తమైన అక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారులు అయితే ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ అమ్మాయికి అయితే బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పడం జరిగింది. దీనికి మెయిన్ గా బర్డ్ ఫ్లూ సోకడానికి కారణం ఏంటంటే ఆ చికెన్ కు ఏదైతే చికెన్ అయితే బర్డ్ ఫ్లూ తగులుతుందో దాన్ని వండకుండా పచ్చి మాంసం తినడం కానీ, అదేవిధంగా చికెన్ కి సంబంధించినటువంటి బర్డ్ ఫ్లూ సోకినటువంటి వైరస్ ఉన్న వాటిని పక్షులు కానీ, అదేవిధంగా సంబంధించిన జంతువులు తిన్నప్పుడు దానికి మనం ఎవరైతే మనుషుల వద్దకు రావడము, లేకపోతే వాటిని ముట్టుకోవడము, వాటిని చేయడం ద్వారా అయితే బర్డ్ ఫ్లూ సోకుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మెయిన్ గా బర్డ్ ఫ్లూ సోకినటువంటి వ్యక్తికి అయితే జలుబు, దగ్గు, అదేవిధంగా శ్వాసకోశకు సంబంధించినటువంటి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. దానికి అధికారులు ఎవరైతే పబ్లిక్ ఇలాంటి అనుమానాలు కలిగినట్టయితే వైద్యులను సంప్రదించి చూపించుకోవాల్సిందిగా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అన్ని జిల్లాలకు పాకిన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు అయితే గతంలో 2 రోజుల క్రితం అయితే ఈ బర్డ్ ఫ్లూ అయితే సోకింది. అయితే రీసెంట్ గా హైదరాబాద్ సోకడంతో అయితే ఆ ప్రజలు ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం అదేం లేదు, అక్కడ మీడియా కవరేజ్ కి వెళ్ళినప్పుడు అదేం లేదు, ఎవరు చెప్పారు మీకు బర్డ్ ఫ్లూ అని, ఇక్కడ మీకు ఎవరు సమాచారం ఇచ్చారో, మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి అయితే అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతాం. అయితే అధికారులు ఇప్పటికైనా స్పష్టం చేస్తున్నారు అది బర్డ్ ఫ్లూనా కాదా అన్నదానికి సంబంధించి. ఇప్పుడే కొంత కోలుకొని చికెన్ ధరలు మళ్ళీ పెరుగుతున్నటువంటి పరిస్థితి కదా, మళ్ళీ ఈ రకమైనటువంటి వార్తల వల్ల పూర్తి స్థాయిలో పరిశ్రమ కుదేలయ్యే సిచ్యువేషన్ ఉంది కదా. అయితే ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే కోళ్లకు సోకిన అనంతరము వాటిని పూర్తిగా భూమిలో పాతి పెడితే కానీ ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. లేదంటే అది కాకుండా బయట నుంచి అక్కడ నుంచి ఎక్కేటువంటి పరిస్థితి అయితే ఉందనుకోండి. అక్కడ నుండి చూసినట్లయితే అక్కడ ఏదైతే బర్డ్స్ కు సోకినటువంటి బర్డ్ ఫ్లూ దానికి సంబంధించిన ఏదైనా పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ తిన్నా, వాడికి ఎవరైనా ముట్టుకున్నా చేసినా కూడా బర్డ్ ఫ్లూ అయితే సోకుతుంది. అయితే బర్డ్ ఫ్లూ చికెన్ తింటే రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా చికెన్ ఏదైతే 165 డిగ్రీ ఫారెన్హీట్ వద్ద చికెన్ ఉడికించి తింటే మాత్రమే ఎలాంటి ఇబ్బంది కలగకుండా బర్డ్ ఫ్లూ అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొద్దిగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండి కొద్ది రోజులు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులు అయితే చెప్తున్నారు.